బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారట అక్కడి వైసీపీ కార్యకర్తలు. అందుకు అనుగుణంగానే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పరిస్థితులు కూడా మారుతున్నాయట. ప్రస్తుతం పెద్దల సభలో ఉన్న ఆ నాయకుడు త్వరలోనే ప్రత్యక్ష పోరులోకి దిగుతున్నారంటూ సంకేతాలు ఇస్తూ ఉండడం దీనికి కారణంగా తెలుస్తోంది. పార్టీని గాడిన పెట్టాలని చూస్తున్న హైకమాండ్ సైతం ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన రాకపై అంత ఆసక్తి దేనికి? వైవి రీ-ఎంట్రీ. సుబ్బారెడ్డి సన్నద్ధమవుతున్నారా? లైన్ క్లియర్ అయినట్టేనా? ఆయన మార్క్ రాజకీయంపైనే ఆసక్తి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా పేరున్న వైవి సుబ్బారెడ్డి మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో వైసీపీ వర్గాలు అంతర్గతంగా సంబరాలు చేసుకుంటున్నాయట. ఇక ఆయన వస్తే పార్టీ మళ్లీ గాడిన పడడం ఖాయమన్న భరోసా వ్యక్తం చేస్తున్నాయట. 2014లో వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఇటు ఢిల్లీ స్థాయిలో అటు రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ తరపున చక్రం తిప్పిన ఆయన అధినేత వైఎస్ జగన్ కు కుడిభుజంగా ఒక విధంగా పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్య పరిణామం అన్నట్టుగా ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. ఒక రకంగా జగన్ తో చివరి వరకు పోరాటం చేసిన ఆయన అలకపాన్ పెక్కినంత పనిచేశారు. అయినా సరే ఆయనకు నిరాశే ఎదురైంది. ఇంట్లోని మనిషే అనుకున్నారో ఇతర సమీకరణలో తెలియదు కానీ పార్టీ బాధ్యతలకు వైబీని పరిమితం చేసేశారు జగన్. అలా వీళ్ళిద్దరిది పదవులకు అతీతంగా పెనవేసుకున్న బంధం అని కూడా చెబుతూ ఉంటారు. అందుకే ఎన్ని పరిణామాలు ఎదురైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మాత్రం రాలేదు. 2019 ఎన్నికల్లో గెలిచాక వైవీకి కనీసం రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అనుకున్నారంతా. అయితే ఎవరూ ఊహించని విధంగా బాబాయ్ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవిచ్చారు జగన్. ఈ పదవి గొప్పతనం తక్కువేం కాకపోయినా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువులో తృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా 2 సార్లు అవకాశాన్ని దక్కించుకున్న సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత 2024లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే మరోసారి కాలం కలిసి రాలేదు. పార్టీ ఘోర ఓటమితో మరోసారి సైలెంట్ గా ఉండాల్సొచ్చింది. అయితే జిల్లాలో వైవి పొలిటికల్ గా సైడ్ అయిపోవడానికి కారణం ఆయనకు స్వయానా బావ మాజీ మంత్రి బాలినేని అనే ప్రచారం ఉంది. దీని వెనుక కూడా చిన్న లాజిక్ ఉందట. 2014లో ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గెలిస్తే ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన బాలినేని ఓడిపోయారు. తన ఓటమికి వైవీనే కారణం అని లెక్కలు వేసుకున్న బాలినేని 2019లో ఎంపీ టికెట్ ఆయనకు దక్కకుండా అడ్డుపడి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పించుకున్నారు అన్న ప్రచారం ఉంది. దీంతో అప్పట్నుంచి వైవి సుబ్బారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇదే సమయంలో జిల్లా రాజకీయాల్లో పట్టు పెంచుకున్న బాలినేని 2024 ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడంతో జనసేన పార్టీలో చేరిపోయారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని నడిపించే బాధ్యతని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగిస్తూ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని కట్టబెట్టారు. బూచేపల్లి కూడా సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో పార్టీ తిరిగి గాడిన పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ఈ పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి తన సొంత జిల్లాలో మరోసారి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తే పార్టీకి మరింత ప్లస్ అవుతుందని కార్యకర్తల భావన. గతంలో వైవీకి చెక్ పెట్టిన బాలినేని ఇప్పుడు పార్టీలో లేరు. ఆ తరువాత పరిణామాలు కూడా పార్టీకి కొంత ప్రతికూలంగానే మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని సమకాలీకుడైన వైవి సుబ్బారెడ్డి మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బాలినేని కీలకంగా వ్యవహరించడం వల్లే ఒకంత వెనక్కి తగ్గిన వైవి సుబ్బారెడ్డి ఇన్నాళ్లు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో మరోసారి వైవీకి మంచి అవకాశం కనిపిస్తోంది. అందుకే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బయట నుంచి సహకారం అందిస్తూనే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తే బాగుంటుందని
వైవి అభిమానులు అనుచరులు కోరుతున్నారట. అందుకు తగినట్టే త్వరలోనే గ్రాండ్ గా రీఎంట్రీ ఉండబోతోందని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట ఈ సీనియర్ నేత. దీంతో తమ నాయకుడి పునఃప్రవేశం ఎప్పుడెప్పుడా అని జిల్లా క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. ఆయన రావాలనుకుంటున్నారు సరే, అధిష్టానం ఏమంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న విషయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పెద్ద దిక్కు అవసరం కాబట్టి హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడడమే తరువాయి అనే ప్రచారమూ జరుగుతోంది. వైవి రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో, పార్టీలో ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.